నమస్తే, నా పేరు చరుకురు జ్ఞానేశ్వర్. మీరు చూస్తున్నారు ది లియో డివోషనల్ ఛానల్. జాతిరాళ్ళు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయా? రత్నాలు ధరిస్తే మనిషి జీవితం మారిపోతుందా? రత్నాలతో తెరిపి చేస్తే రోగాలు మాయమైపోతాయా? ఇలాంటి అనేక క్వశ్చన్లకు మీ దగ్గర మీకు సమాధానాలు, సందేహాలు ఉన్నాయి కదా. ఎస్, వీటి అన్నింటినీ నివృత్తి చేయడానికే మన స్టూడియోలో ఉన్నారు అనురాధ డైమండ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆస్ట్రోజెమ్స్ యజమాని రాజశేఖర్ గారు. నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్కారం అండి. నా ఇంట్రడక్షన్లో చూశారు, జాతిరాళ్ళు మనిషి జీవితాన్ని మారుస్తాయా? ఖచ్చితంగా అండి. రత్నం అనేది ఒక భూగర్భంలో సహజమైన ప్రాసెస్ ద్వారా వచ్చింది. అంటే రత్నాలు ఫస్ట్ ఎలా తయారవుతాయో తెలుసుకుంటే, రత్నాలు మన భూమి లోపల కోరు, మ్యాంటిలు, క్రస్ట్ అని భూమి 3 విభాగాలుగా ఉంటుంది. ఈ కోర్ దగ్గర ఈ యొక్క రత్నాలు అయితే వేపర్ ప్రాసెస్లో ఉంటాయి. ఈ కోర్లో నుంచి కోర్ మీద దగ్గర ఉన్నదానికి మ్యాంటిల్ దగ్గరికి 1500 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రత్నాలు ఈ కోర్లో ఉన్న ఈ వేపర్స్ అయినా మినరల్స్ వేపర్స్ ఏవైతే ఉంటాయో డిఫరెన్షియల్ ప్రెజర్స్ వల్ల అవి ఆ యొక్క కోర్లో నుంచి మ్యాంటిల్లోకి వచ్చేటప్పుడు హై ప్రెషర్ హై టెంపరేచర్తో కొంత దూరం వచ్చినాక స్టాగ్నెట్ అయిపోతాయి. సో స్టాగ్నెట్ అయిపోయిన తర్వాత ఆ మినరల్స్ వేపర్ నుంచి లిక్విడ్ నుంచి సాలిడ్ కింద మాటని కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. సో అక్కడ సూక్ష్మీకరమైన కిరణాల రూపంలో రత్నాలు ఏర్పడతాయి. దాన్ని తర్వాత మనకి ఎర్త్ పైన ఈ యొక్క ఎర్త్ కేక్స్ ఏర్పడ్డప్పుడు ఆ మ్యాగ్మా ఫ్లోతో సెడిమెంటరీ రాక్స్ కింద, తర్వాత ఈ యొక్క పిగ్మటైట్ రాక్స్ కింద అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి వాటిని రత్నాలు అంటారు. ఈ రత్నాలు హ్యూమన్ బాడీ మీద ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. రత్నాల్లో ఉన్న సూక్ష్మమైన కిరణాలు ఏవైతే ఉంటాయో బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ని యాక్టివేట్ చేయటం వల్ల, బాడీకి అడిషనల్ శక్తి రావటం వల్ల, కాలము వీళ్ళకి అనుకూలంగా మారటం వల్ల జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రత్నాల యొక్క ప్రభావం చాలా ఉంటుంది. సో అస్ట్రాలజీలో పీజీ చేశారు, అలాగే జమాలజీలో డిప్లొమాలు చేశారు, లండన్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా జెమ్ఏ సర్టిఫికేట్ కూడా పొందారు, డిప్లొమా చేశారు. సో ఈ అస్ట్రాలజీకి ఈ జమాలజీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మంచి ప్రశ్న వేశారండి జ్ఞానేశ్వరాచార్య గారు. అస్ట్రాలజీ అనేది మనిషి యొక్క అంటే మానవుల జీవితాన్ని స్టడీ చేసే శాస్త్రం. ఈ శాస్త్రానికి రెమెడీస్ రూపంలో రత్నాలని పెట్టడం మన భారతీయ సాంప్రదాయంలో, మన హిందూ మత సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ప్రాసెస్. హిందూ మతంలో కాకుండా ఇది క్రిస్టియను, ఇస్లాంలో కూడా ఉంది రత్నాల ప్రసక్తి, న్యూమరాలజీ వీటి పరంగా. ఈ యొక్క అస్ట్రాలజీలో ఏంటంటే 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసుల వ్యక్తులు ఈ భూమి మీద పుడతారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అలానే ఈ యొక్క శాస్త్రం కూడా 24 గంటలు 12 లగ్నాల కింద విభజించబడి ఒక రోజుకి పుట్టుకని దీనికి లగ్నాల రూపంలో చెప్పి ఆస్ట్రాలజీ ప్రభావితం చేస్తాయి. దీని రాశి చక్రం ద్వారా చూసి దీనికి రెమెడీస్ ఏవైతే ఉంటాయో అన్ని రత్నాల రూపంలో ప్రాచీన కాలంలో పెట్టి సూక్ష్మమైన అటామిక్ ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని బాడీలో ప్రవేశపెట్టే ఒక పద్ధతిని మన అస్ట్రాలజికల్గా ఉంది. ఆ అస్ట్రాలజికల్ రెమెడియల్ పార్టీ ఈ రత్నాలు. కానీ రాజశేఖర్ గారు, ఒక విషయం చెప్పండి. మన హిందువులే పిచ్చిగా మూర్ఖంగా ఈ జాతిరాళ్ళు, జాతకాలు, వాస్తులు, ఈ యొక్క జాతకాలు ఇట్లా రకరకాలుగా నమ్ముతున్నారు. ఇదే ప్రభావము మనుషుల రూపంలో ఉన్నటువంటి ఇతర మతస్థులకు ఎందుకు వర్తించదు? వాళ్ళు ఎందుకు అసలు కొట్టిపడేస్తారు ఇలాంటి అంశాలని? అంటే వాస్తవంగా ఈ రత్నాలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఇంకా జొరాస్ట్రియన్స్ కావచ్చు, అనేక రకాలైన మతాలైన వ్యక్తులు అందరూ వాడతారు. రత్నాలు అనేవి ఒకటి స్టేటస్ సింబల్ కింద వాడతారు. ఒక మహారాజులు, చక్రవర్తులు ప్రపంచమంతా విస్తరించారు. ఇవాళ ఉన్న 200 కంట్రీస్లో కూడా అంతా మహారాజులే ఉన్నారు. వాళ్ళందరూ కూడా రత్నాలు వాడవస్తాం వాళ్ళ కిరీటాల్లో, వాళ్ళ ఇళ్లలో కూడా వాడుకున్నారు రత్నాలు. ఇది ఒక మతానికి సంబంధించిన వ్యవహారం కాదు. హిందువుల్లో ఇక్కడ అస్ట్రాలజీ వస్తుంది. ఇవాళ అస్ట్రాలజీని క్రిస్టియన్స్ కూడా యూజ్ చేస్తారు న్యూమరాలజీ కింద. ఇస్లాం కూడా దీన్ని ఒప్పుకుంటుంది రత్నాలని. వాళ్ళు కూడా రత్నాలు పెట్టుకోవడం అనేది బాడీలోకి పవర్ ఎక్స్ట్రా జనరేట్ అయ్యి కాలం వీళ్ళకి అనుకూలంగా మాడి మంచి జీవితంలోకి వెళ్ళటం కోసం ఈ వచ్చిన విధానాలు, హిందూ సిస్టంలో ఉన్న విధానాలు అందరూ కూడా అవలంబిస్తూ ఇవాళ అందరి జీవితాల్లో కూడా వెలుగులు పొందుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రత్నం అనేది ఒక మతానికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది మనుషులు అంటే జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా పురుషులు, స్త్రీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులందరికీ సంబంధించిన అంశం.
కానీ ముస్లిమ్స్ పెద్దగా నమ్మరు, క్రిస్టియన్స్ కూడా నమ్మరు. అంటే వాళ్ళు ఎలాంటి జాతిరాలు ధరిస్తున్నారు? మేము చూసినంత ప్రకారం ఇప్పుడు న్యూమరాలజికల్గా 9 నెంబర్స్ ఉన్నాయి. కీరో కానీ చాల్డియన్ న్యూమరాలజీ కానీ ఈ న్యూమరాలజీ అంతా కూడా క్రిస్టియన్ కంట్రీస్లో పాపులారిటీ బాగా ఉంది. ఇస్లాంలో కూడా ఈ యొక్క రత్నాలను అకీక్ అని అగేట్ అని ఈ రత్నాలన్నింటినీ వాళ్ళు సులేమాను ఈ రత్నాలన్నింటినీ వాళ్ళు వాడతారు. అట్లనే హిందూ సాంప్రదాయంలోకి వచ్చేటికల్లా మీకు 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసులు ఉన్న వ్యక్తులైనా ఈ 100 కోట్ల మంది జనాభాకి ఈ రత్నాలు ఈ టైంలో ఉపయోగపడతాయి అని చెప్పి ప్రాచీన శాస్త్రంలో రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటి ప్రతిరూపకమైన ఈ రత్నాలని రూబీ, తర్వాత మీకు రూబీ ఒకటి, పెరల్ ఒకటి, తర్వాత మీకు కొరల్ ఒకటి, తర్వాత ఎమ్రాల్డ్, ఎల్లో సఫైరు, బ్లూ సఫైరు, ఇవి కాకుండా క్రైసోబర్ల క్యాట్స్ అయ్యి, తర్వాత హెసనైట్ గార్నెట్, గోమేధికాలు ఇవి వాడతాయి. ఇవి కాకుండా ఇంకా అత్యంత విలువైన రత్నాలు కూడా ఉన్నాయి. సూర్యమణి అని, కాలామణి అని, పుష్యరాగమణి అని, హిలియోడోర్ అని, అలెగ్జాండ్రైట్ అని, ఇలా చాలా రత్నాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రత్నాలను కూడా వాడుతూ ఉన్నారు అందరూ కూడా. అలెగ్జాండ్రైట్ ఫారిన్ కంట్రీస్లో చాలా ఫేమస్ ఉన్నది, హిలియోడోర్ కూడా చాలా ఫేమస్ ఉన్నది, గోషనైట్, ఇలా రకరకాల రత్నాలు, అక్వామరైన్, ఇలాంటి అనేక రత్నాలు వాటి నుంచి వచ్చే సహజ సిద్ధమైన కాంతిని మానవ దేహంలో పెట్టినాక మానవ దేహంలో ఉన్న షట్చక్రాల్లో ఉన్న పవర్స్కి ఇది అడిషనల్ పవర్ రావటం వల్ల కాలాన్ని అనుకూలంగా మార్చడం వల్ల తలరాత మారుతుంది. ఇందాక చెప్పారు మీరు చంద్రమణి, నాగమణి, సూర్యమణి, ఈ మనులు పురాణాల్లో ఉండేటివే, కానీ ఇప్పుడు కలియుగంలో వీటి పుట్టుకైతేనేమి, వీటి ప్రభావం అయితేనేమి ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితమైన మంచి క్వశ్చన్ వేశారు జ్ఞానేశ్వరాచార్య గారు. ఈ సూర్యమణి అనే రత్నాన్ని తీసుకుంటే ఇది కొన్ని 5 కోట్ల సంవత్సరాల క్రితం భూమిలో న్యాచురల్గా ఫామ్ అయింది. సూర్యమణిలో అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది, Al2O3 అల్యూమినియం ఆక్సైడు, తర్వాత దీంట్లో టైటానియం ఆక్సైడు, క్రోమియం ట్రాన్సిషన్ ఎలిమెంట్ వల్ల దానిపైన పైన క్యాబిషాన్ కట్లో కట్ 6 రేస్ ఆస్ట్రిజన్ డెవలప్ అవుతుంది. లోపల ఉన్న 3 సెట్స్ ఆఫ్ రొటైల్ నీడిల్స్ వల్ల అవి పైన 6 రేస్ కింద ఫామ్ అయ్యి అవి కంటిన్యూగా కాస్మిక్ ఎనర్జీని లాగుతుంది. దాంట్లో న్యాచురల్ కలరు, మళ్ళీ ట్రీటెడు, సింథటిక్ అని ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా న్యాచురల్ కలర్ జెమ్స్ని వాడితే ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటాయి. కొన్ని కోట్లు విలువ చేసే మనులు కూడా ఉన్నాయి, అవి మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి అని. సో వాటికే ఎందుకు ఆ పవర్ ఉంటుంది? మామూలు రాళ్లకు ఆ పవర్ ఉండొచ్చు కదా. యాక్చువల్గా రత్నాలు అనేవి మినరలాజికల్ కాంపోజిషన్. ఒక రత్నం అంటే ఒక జెమ్ స్టోన్ అంటే ఒక మినరల్, ఒక స్పీషీ, ఒక వెరైటీ, దానిలో ఒక పర్ఫెక్ట్ కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది, ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ ఉన్న దాన్ని జెమ్ స్టోన్ అంటారు. జెమ్ స్టోన్ అంటే ఏంటంటే దాని మీద కలరు, దాని బ్యూటీ ఆఫ్ ది స్టోను, అది ఒక మినరల్ అయి ఉండాలి, దానికి ఒక స్పీషీ అయి ఉండాలి, దానికి ఒక కెమికల్ కాంపోజిషన్ ఉండాలి, దానికి అందంగా ఉంటేనే రత్నం అంటాం. రాయి అనేది నార్మల్గా అందంగా ఉండదు. కాబట్టి రాయికి రత్నం ఈ రెండు భూమిలోనే పుడతాయి, కానీ రత్నాలు సెల్ఫ్ ఎమిటింగ్ రేసెస్ ఇస్తాయి. అంటే ఒక రత్నం కంటిన్యూగా పాజిటివ్ ఎనర్జీని కంటిన్యూగా ఫ్లో చేస్తుంది. అది మనిషి దేహంలో కూడా కాంతి ఉంటుంది. జ్యోతిష్యం అంటే జ్యోతిని అధ్యయనం చేసే శాస్త్రం. అంటే ఏంటి? మన దేహం లోపల జ్యోతి ఉంటుంది. దేహం లోపల ఉన్న జ్యోతికి సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలకి సంబంధం ఉంటుంది. సూర్యుడి లోపల ఉన్న కాంతి కిరణాలకి విబ్జిఆర్ అంటే ఒక ప్రిజం మీద సూర్యుడి కాంతిని కంటిన్యూగా పంపిస్తే అది విబ్జిఆర్ కింద విడిపోతుంది. అంటే వైలెట్ నుంచి రెడ్ కింద విడిపోతుంది. వైలెట్లో 400 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఎనర్జీ ఉంటుంది, రెడ్ కలర్కి 700 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీ సోర్సెస్కి ఈ మణుల్లో ఉన్న ఎనర్జీస్కి సంబంధం ఉంటుంది. కాబట్టి హ్యూమన్ బాడీలో ఉన్న షట్చక్రాల్లోకి వచ్చే కాంతి, ఈ యొక్క దీని నుంచి వచ్చే కాంతి, రత్నం నుంచి కాంతి, 3 కాంతులు లోపలికి వెళ్ళినప్పుడు బాడీలో ఉన్న జ్యోతికి అంటే లైఫ్ ఫోర్స్కి సపోర్ట్ రావడం వల్ల మంచి జరుగుతుంది. కానీ మరి ఒక విచిత్రం చూడండి, కెంపు సూర్యుడికి ప్రతినిధి అంటారు, ముత్యం చంద్రుడికి ప్రతినిధి అంటారు, నీలం శనికి ప్రతినిధి అంటారు, ఇలా ఇత్యాది ఈ రత్నాల్లో ప్రతి ఒక్క దేవుడికి ప్రతినిధులు అంటారు. అది ఒకటి బొట్టల వేలికి వేసుకోవాలి అంటారు, ఒకటి చూపుడు వేలికి వేసుకోవాలంటారు, మధ్య వేలికి వేసుకోవాలంటారు. ఏంటి ఈ కన్ఫ్యూజన్? ఎందుకు ఇలా శాస్త్రంలో ఇలా రాయబడింది? దీనివల్ల నిజంగానే మంచి ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా మంచి ప్రశ్న వేశారండి. ఒక మానవ దేహము తర్వాత గ్రహాలు రెండింటి మీరు కంపేర్ చేసుకుంటే మానవ దేహంలో కూడా మీకు గ్రహాలు ఉంటాయి, హ్యాండ్లో కూడా గ్రహాలు ఉంటాయి. తర్వాత ఈ గ్రహాల యొక్క బాడీ అంటే పంచభూతాల సృష్టి మానవ జీవితం. మానవ దేహంలో కూడా షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాలు అనేది కింద మూలాధార చక్రం నుంచి సహస్రాకార చక్రం దాకా 7 చక్రాలు ఉంటాయి.
మూలాధార చక్రం ఉంటుంది, స్వాదిష్టాన చక్రం ఉంటుంది, మణిపూరక చక్రం ఉంటుంది, అనాహిత చక్రం ఉంటుంది, విశుద్ధ చక్రం ఉంటుంది, ఆజ్ఞా చక్రం ఉంటుంది, పైన సహస్రాకార చక్రం ఉంటుంది. మూలాధార చక్రం దగ్గర 7 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఎనర్జీ ఉంటుంది, పైన వచ్చేటికల్లా మీకు 4 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ కంటిన్యూగా బాడీలోకి మ్యాగ్నెట్, మన ఎర్త్ అనేది ఒక మ్యాగ్నెట్ అయితే ఆ మ్యాగ్నెట్ మీద మనం కూర్చున్నాం. అదే ఎర్త్ నుంచి కానీ మనకు ఆకర్షణ శక్తి లేకపోతే గాల్లో తేలుతాం. సో మనకి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఆ గురుత్వాకర్షణ శక్తి ఎత్తు మీద మనం నడుస్తుంది. దీంట్లోంచి మ్యాగ్నెటిక్ వేవ్స్ కంటిన్యూగా పాస్ అవుతాయి, పైనుంచి కాస్మిక్ ఎనర్జీ పోతుంది. అంటే ఏం జరుగుతుంది, బాడీలో ఉన్న ఈ యొక్క లోపల ఉన్న బాడీలో ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాలకు ఎక్స్ట్రా పాజిటివ్స్ ఎనర్జీ సూర్యుడి నుంచి వస్తుంది. కాబట్టి ఆ ఎనర్జీ బాడీలోకి వెళ్తున్నప్పుడు ఈ షట్చక్రాలకు యాక్టివేట్ అవుతా కాంతి పుంజాలు తిరుగుతుంటాయి. శ్వాస ఏమో ఊపిరి, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాల మంది వస్తుంది, ఊపిరది. కానీ ఈ లోపల ఉన్న ప్రాణశక్తికి అడిషనల్ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి బాడీని చైతన్యం చేసి ఎనర్జీ లెవెల్స్ని యాక్టివేట్ చేయటం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ప్రాచీన శాస్త్రంలో దీని గురించి చెప్పారు. దీన్ని మంచి జరగాలి అంటే ఎలా జరగాలి, దీనికి సంబంధించిన రవికి సంబంధించిన ఎర్ర కలర్ రూబీ అనే దాంట్లో ఉన్న కాంపోజిషన్ అనే రూబీ అంటే ఏంటి, దాంట్లో కొరండం గ్రూప్కి సంబంధించిన స్పీషీ అది. అంటే కొరండం అంటే అల్యూమినియం ఆక్సైడ్, దాంట్లో రూబీ అంటే క్రోమియం ట్రాన్సిషన్ ఎలిమెంట్ వల్ల దానికి రెడ్ కలర్ వస్తుంది. దానిలో ఉన్న ఒక రత్నం రూబీ అనేది ఫామ్ కావడానికి 5 కోట్ల సంవత్సరాల పైన పట్టింది. ఆ 5 కోట్ల సంవత్సరాల పైన పట్టిన ఆ రత్నంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ సెల్ఫ్ ఎమిటింగ్ రేసెస్ 100 సంవత్సరాలు ఇస్తుంది. కాబట్టి దాంట్లో ఉన్న సూక్ష్మకరమైన రేసెస్ మన బాడీలో ఉన్న రేసెస్లో ఉన్న జ్యోతికి కనెక్ట్ చేసి తద్వారా మనిషి కర్మల్లో నుంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం కోసం మన పూర్వీకులు ఈ గ్రహాలకి ఈ రత్నాలకి మధ్య లింక్ చెప్పారు. కాబట్టి ఆ లింకులో ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించిన ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించిన మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రహానికి సంబంధించిన రత్నం ఏముంటుందో రత్నంలో మినరల్స్ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన కెమికల్ కాంపోజిషన్ సెల్ఫ్ ఎమిటింగ్ రేసెస్ ఇస్తాయి. కాబట్టి ఆ రేసెస్ దీనికి వస్తాయి. కాబట్టి ఆ నక్షత్రము, ఆ గ్రహము, ఆ స్థితిలో వీళ్ళు మంచి జీవితాన్ని పొందాలన్న సంకల్పంతో మన పూర్వీకులు కాస్మిక్ ఎనర్జీ ఫ్లో కోసం ఇది వాడుకొని జీవితంలో ముందుకు రావాలని చెప్పారు. పుట్టుక మరణం మన చేతుల్లో లేవు, కానీ కాలం మనకు అనుకూలంగా మారాలంటే సేమ్ బాడీ ఉంటే ఏం జరగాలో అదే జరుగుతుంది. ఈ బాడీకి అడిషనల్ పవర్ తీసుకోవడం కోసం దేహాన్ని మనం సుఖవంతమైన జీవితం కోసం మనం పెంచాలి. కాబట్టి మన పూర్వీకులైన మహర్షులు ఈ యొక్క గ్రహాలకు సంబంధించిన ఉచ్చ నీచలకి ఇబ్బందులకి ఈ రత్నాలు రెమెడీగా సూచించి దాన్ని వాడి మంచి జీవితంలోకి వెళ్ళమని చెప్పారు. మరి ఇంకో టెక్నికల్గా చెప్పండి, నీలం కానీ ధరిస్తే మధ్య వేలికి వేసుకోవాలని, ముత్యం అయితే ఉంగరం వేలికి వేసుకోవాలని, పచ్చ అయితే చిటికలు వేసుకోవాలని సాంకేతికంగా మీరు ఎలా చెప్తారు? ఏ రాయైనా సరే మన లోపల ఉన్నటువంటి శరీరంలో రేస్ పంపించడమే లక్ష్యం, బట్ ఈ వేళ ద్వారానే ఎందుకు వేసుకోవాలి? దానికి ఏంటంటే కారణం ఏంటంటే ఇప్పుడు మన చేతిని ఇలా తీసుకుంటే మీరు ఇది శుక్రగ్రహానికి కారకత్వం చేస్తుంది. శుక్రగ్రహం అంటాం, ఇక్కడ గురుడు అంటాం, ఇక్కడ శని అంటాం, తర్వాత ఇక్కడ రవి అంటాం, ఇక్కడికి వచ్చేకల బుధుడు అంటాం, ఇక్కడ కుజుడు అంటాం, ఇక్కడ కుజుడు అంటాం. సో ఈ చేతి లోపల ఈ గ్రహాలు ఉంటాయి. సో ఈ గ్రహాలు ఉండటం వల్ల ఆ గ్రహాలకు సంబంధించిన రత్నాన్ని ఈ గ్రహం ఇక్కడ పెడితే దీంట్లో నుంచి సూక్ష్మమైన రూపంలో కాంతి పుంజాల దేహంలోకి వెళ్ళి బాడీలో ఉన్న న్యూరాన్స్ని యాక్టివేట్ చేసి తొందరగా వస్తుంది అని చెప్తారనమాట. దానికోసం ఆ గ్రహాలకు సంబంధించిన రత్నాలని ఈ గ్రహాలకు సంబంధించిన ఏవైతే బాడీలో మనకి ఏవైతే గ్రహాలకు సంబంధించిన ప్రతిరూపకాలు ఈ బాడీలో హ్యాండ్లో ఉన్నాయో ఆ వేళ్ళు దీనికి రిప్రజెంటేషన్ చేస్తాయి కదా, ఆ వేళ్ళకి ఆ రత్నాలు పెట్టి వాళ్ళ దేహానికి మంచి మంచి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇవి పెడుతున్నారు. కానీ ఈ ప్రీషియస్ ఈ స్టోన్స్ వ్యాపారం ప్రతిరోజు 100 కోట్లలో జరుగుతుంది. ముఖ్యంగా డైమండ్స్ అయితేనేమి, ప్రీషియస్ స్టోన్స్ లైక్ కెంపులు, గోమేదకాలు, అలాగే ఇక కనకపుష్పరాగాలు, ఇక క్వాలిటీని బట్టి. సో ఇక్కడ చాలామంది నాలెడ్జ్ లేకో తొందరపాటునో ఏదో తొందరగా మంచి జరగాలనే ఉద్దేశంతోనో వేలు వెచ్చించి మోసపోతుంటారు. ఎందుకు అలా జరుగుతుంటుంది? ఎందుకు వాటిని కరెక్ట్గా అసెస్ చేసుకోలేని పరిస్థితుల్లో సామాన్యులు ఉన్నారు? ఎలా, ఎందుకని అంటే ఒక మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ రత్నాలని ఒకటి కొనుగోలుదారుడు, అమ్మే వ్యక్తులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే రత్నాలలో న్యాచురల్ కలర్స్ అని, ట్రీట్మెంట్ ఇచ్చినవి కానీ, సింథటిక్స్ అని 3 రకాల వెరైటీస్ ఉంటాయి, యూజ్ చేసిన స్టోన్స్ అని. ఈ న్యాచురల్ కలర్ స్టోన్స్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే న్యాచురల్ స్టోన్స్ అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క సపోజ్ మీరు రూబీ తీసుకుంటే బర్మా అనే ఒక దేశం, తర్వాత శ్రీలంక అనే దేశం మాత్రం ప్రొడ్యూస్ చేస్తారు వరల్డ్లో 200 కంట్రీస్కి.
దాంట్లో రూబీస్లో మీరు చూస్తే 5 నుంచి 7 క్యారెట్లు 10 క్యారెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. దాంట్లో ఎందుకంటే రూబీస్లో కూడా న్యాచురల్ కలర్ అంటే సహజ సిద్ధంగా భూమి లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడే రత్నంలో ఏర్పడే మినరలాజికల్ కాంపోజిషన్ డిస్టర్బెన్స్ ఉండదు. ట్రీట్మెంట్ ఇస్తే ఆ సహజ సిద్ధమైన రూబీస్లో ఉండే లో క్వాలిటీని హై క్వాలిటీ కింద మార్చడం కోసం కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తారు. హీట్ ట్రీట్మెంట్ అని, లేకపోతే లెడ్ గ్లాస్ ఫిల్లింగ్ అని, ఫ్రాక్చర్ ఫిల్లింగ్ అని కొన్ని మెథడ్స్ ద్వారా రత్నాన్ని చాలా తేజవంతంగా చూపిస్తారు. అవి తక్కువ ధరకు దొరుకుతాయి. న్యాచురల్ కలర్ రత్నాలు ఏవైతే ఉంటాయో మంచి క్వాలిటీ ఉన్నాయి, 100 సంవత్సరాల పాటు ఉంటాయి కాబట్టి అవి చాలా కాస్ట్ పడతాయి. ఒక రత్నం, ఒక కారు 5 సంవత్సరాలు వాడే కారుకి ₹1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు మనం ఒక ఇల్లు కొనుక్కుంటే ఇల్లు లైఫ్ వచ్చేసి 100 సంవత్సరాలు ఉంటుంది. ఒక 10 కోట్ల పెట్టి ఇల్లు కొంటే ఇవాళ 50% ఓన్లీ కూలిపోతుంది, 50% మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. ఈ 20 సంవత్సరాల్లో మళ్ళీ ఇల్లు పునర్నిర్మించాలంటే మళ్ళీ 50 కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అట్లనే ఒక రత్నాన్ని వెలని తీసుకుని భూమి లోపల డిగ్గర్స్ పెట్టి డిగ్ చేసి రత్నాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మ్యాన్ పవర్ చేసి దాని కటింగ్ పాలిషింగ్ చేయాలంటే కాస్టింగ్ పడుతుంది. తర్వాత దాని సైజులు, దాంట్లో మళ్ళీ ట్రాన్స్పరెన్సీ రత్నాలు, ట్రాన్స్లూసెంట్ రత్నాలు, ఒపేక్ రత్నాలు అని ఉంటాయి. ట్రాన్స్లూసెంట్ రత్నాలు, ఒపేక్ రత్నాలు కాస్ట్ తక్కువ అవుతాయి. ట్రాన్స్పరెంట్ రత్నాలు లస్టోరియస్, మళ్ళీ ట్రాన్స్పరెంట్లో మళ్ళీ లస్టర్ ఉంటుంది. లస్టర్ కంటే దాంట్లోంచి మీరు చూపుతో చూస్తే రత్నం యొక్క అవతల అంచు కనపడుతుంది. ఆ అంచు క్లియర్గా కనపడుతున్నప్పుడు దాంట్లో లస్టోరియస్, న్యాచురల్ కలర్ రత్నాలు చాలా కాస్ట్లీ పడతాయి. వీళ్ళు ఏం చేస్తారంటే సామాన్యులకి ఈ డిఫరెన్స్ తెలియక మార్కెట్లో సహజంగా వ్యాపారస్తులు తక్కువ ధరకు ఉన్నా కానీ ఒపేక్ స్టోన్స్ ట్రీట్మెంట్ ఇచ్చినవి సింథటిక్స్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ ప్రజలు కూడా రత్నం క్వాలిటీ ధరించాలని చెప్పేసి అనుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఏ కాడికి తక్కువ ధరకు కావాలంటాం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ధరకు తీసుకుని రత్నం అంటే ఇంతే ఉంటుందని ఒక అపోహలో వీళ్ళంతటా వెళ్ళి సెల్ఫ్గా నిర్ణయం చేసుకునే విధానమే కానీ ఇంటర్నేషనల్గా జమాలజికల్ అసోసియేషన్స్ కానీ తర్వాత ఇంటర్నేషనల్గా జమ్స్ బయర్స్ కానీ రత్నాలకి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు మీరు సపోజ్ ఆడమ్ ఆఫ్ స్టార్ అని స్టార్ బ్లూ సఫైర్ అని ఒకటి ఉంది. దాని యొక్క వెయిట్ 1404 క్యారెట్ 6 రేట్ ఆస్ట్రిజం కంటిన్యూగా న్యాచురల్ కలరు. అది 2100 కోట్లు ఇవాళ ఇంటర్నేషనల్ ప్రైస్. ఇలాంటివన్నీ కూడా చాలా రత్నాల మీద అవగాహన లేని వ్యక్తులు, మంచి రత్నాలు కొనుక్కోవడానికి ఇష్టపడిన వ్యక్తులు, తర్వాత రత్నాల్లో ఉన్న ట్రీట్మెంట్స్ని వారికే చూసుకున్న వ్యక్తులు ఉన్నారు. కానీ న్యాచురల్ కలర్ స్టోన్స్, బిగ్ స్టోన్స్ యూజ్ చేసే వ్యక్తులు తక్కువ ఉన్నారు ఎక్కువగా. అందువల్ల రత్నాలు సామాన్య ప్రజానికులు ఈ డిఫరెన్స్ ఆఫ్ ప్రైసెస్ గురించి అవగాహన లేకపోవటం వల్ల మార్కెట్లో మోసపోతున్నాం అనే భావం కలుగుతుంది. కానీ అక్కడ మోసానికి తావులేదు. ఒక రత్నాన్ని పర్చేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని అడగాలి. వాళ్ళు ఎవరైనా సరే ఈ రత్నం క్వాలిటీ రత్నం కావాలనంటే వాళ్ళది బయటపడిపోతుంది. క్వాలిటీ లేని రత్నాలు కొనుక్కొని మార్కెట్లో మోసపోయాం అనుకుంటారు. రత్నానికి ఏ రత్నమైనా ఒరిజినల్ స్టోన్ ఉంటే లాంగ్ టర్మ్ ఉంటుంది. సెల్ఫ్ ఎమిటింగ్ రేసెస్ని ప్రొడ్యూస్ చేయాలంటే రత్నానికి ఒరిజినల్ కలర్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, లస్టర్ ఉండాలి, గుడ్ మైన్స్ ఉంటే దాంట్లో నుంచి సెల్ఫ్ ఎమిటింగ్ రేసెస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వస్తాయి. అవి హ్యూమన్ బాడీ మీద ప్రభావితం చేస్తాయి. మోసపోయిన వాళ్ళకి అంటే నాసిరకం రత్నాలు కొంటే వాళ్ళకి ఫలితాలు దక్కుతాయా? అంటే తక్కువ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే నాసిరకం రత్నాలు ఒపేక్ స్టోన్స్, తర్వాత ఆర్టిఫిషియల్గా ట్రీట్మెంట్ ఇచ్చినవి సింథటిక్ స్టోన్స్ వస్తాయి. ఇప్పుడు సేమ్ రూబీ కలరు నేను చూపిస్తాను మీకు. రూబీ కలర్లో రెడ్ కలర్లో ఉన్న రూబీ, తర్వాత న్యాచురల్ కలర్ రూబీ డిఫరెన్సెస్ పెద్ద సైజు ఉంటుంది, బాగుంటుంది. ఆ మైన్స్లో పుట్టిన రత్నానికి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఆ కలర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు చీరకేసే రంగులు ఉంటాయి కదా, ఆ రంగులు న్యాచురల్గా వేస్తాం. అదే మినరలాజికల్గా కొన్ని కోట్ల సంవత్సరాల కింద నుంచి వచ్చిన కలర్ ఏదైతే ఉందో అది బాడీ మీద ప్రభావితం చూస్తుంది. ఈ రంగులు ప్రభావితం చూపించవు. కాబట్టి వీళ్ళు ఆ రత్నాన్ని కొనుక్కుంటే తొందరగా ప్రభావితం చూపిస్తాయి, ఈ రత్నాన్ని కొనుక్కుంటే తక్కువగా ప్రభావితం చూపిస్తాయి. అందువల్ల ఒపేక్ స్టోన్స్ తర్వాత వీటికి సంబంధించి కొనుక్కున్న వాళ్ళు మేము నష్టపోయామన్న తాత్కాలిక భావం ఉంటుంది కానీ వాళ్ళు ఆ స్టోన్ ఆ ధరకు సంబంధించి కొన్నారన్న అవగాహన వాళ్ళు పెంచుకోవాలి. చెప్పుడు మాటలు వినకూడదు. మెయిన్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గర కొనుక్కున్నప్పుడు రత్నము వీళ్ళు లేమ్యాన్ సేల్స్ మ్యాన్ దగ్గరికి వెళ్తారు. సో అడిగినప్పుడు ఏమవుతుంది, ఆ ధరకు సంబంధించిన వ్యత్యాసం అతను మాటల్లో చెప్తాడు కానీ అతను ఇవ్వడు. రత్నానికి సంబంధించి ₹100 అంటాడు, ₹100 అంటాడు కానీ అతను ఇవ్వడు. వీళ్ళు ఏం చేస్తారు, ₹100 అనుకోనని చెప్పి బాధపడతా ఉంటారు. కానీ ఏ రత్నం కొనుక్కుంటే ఆ రత్నాన్ని యొక్క ధర దానికి దబ్బన ధరే ఉంటుంది. వీళ్ళు ఒక రత్నం క్వాలిటీని రెండో రత్నం క్వాలిటీని తెలుసుకోలేక కమ్యూనికేషన్ కావటం వల్ల మోసపోయామని బాధపడతారే. కానీ ఇవాళ జమాలజికల్ ల్యాబ్స్ ఇవన్నీ వచ్చినాయి. ఏ రత్నం మీదైనా ఒరిజినలా డూప్లికేటా ట్రీటెడ్ అని రాసిస్తారు. సర్టిఫికేషన్ వచ్చింది కాబట్టి
వాళ్ళు అడిగి తెలుసుకోవాలి, ఈ సర్టిఫికేషన్ మాకు ఇవ్వండి, మేము మంచి క్వాలిటీ రత్నాలు పెట్టుకొని మా జీవితాన్ని మార్చుకోవాలనేది ఒక పద్ధతి. అది ఎస్ట్రాలజికల్. ఇది కాకుండా ఆర్నమెంటల్గా కూడా రత్నాలు పెడతారు. ఇవి కాకుండా పూజా మందిరాల్లో కూడా పెడతారు. ఇవి కాకుండా టెంపుల్స్లో పెడతారు, వాస్తుకు పెడతారు. ఇట్లా రకరకాల రత్నాలు పెడుతుంటారు. కాబట్టి రత్నాలు అనేవి దైవ సూచకంగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మంచి క్వాలిటీ రత్నాలు ధరించుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయి. సో మన పురాణాల ఇతిహాసాల్లో కూడా వాస్తవంగా వాస్తులో ఏదైనా దోషం ఉంటే రత్నాలతో వాస్తు దోషాలు కూడా తొలగించవచ్చు అంటారు. అది నిజమేనా? వాస్తవమే. ఇప్పుడు మన వాస్తు తీసుకుంటే నేచర్లో పంచభూతాలు అనే దాని మీద వాస్తు నిర్మాణం, అంటే వాస్తు అంటే వస అనే ఒక ధాతువు నుంచి వచ్చింది. వస అనే ధాతువు నుంచి వాస్తు అనే ఒక అమరిక వచ్చింది. వాస్తు అంటే నిర్మాణాన్ని గురించి విశ్లేషించే శాస్త్రం, దాన్ని వాస్తు శాస్త్రం అంటారు. దాన్ని విశ్వకర్మ పరమాత్మ ఈ యొక్క భూమండలానికి ఈ భూమండలానికి సంబంధించి చెప్పాడు. దేవతలు కూడా వాస్తును వాడారు. విశ్వకర్మ పరమాత్మ వాడిన ఈ యొక్క వాస్తుకు సంబంధించినవి చాలా చక్కగా ఉన్నాయి. వాళ్ళు ఏ గృహానికి ఎలా ఉండాలి, ఎంత పరిమాణం ఉండాలి, నివాస గృహం ఎట్లా ఉండాలని మెజర్మెంట్స్ ఇచ్చారు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే నేలను శుద్ధి చేసుకోమన్నారు. అంటే నేల లోపల మనిషి ఎముకలు, గాడిద ఎముకలు, గుర్రం ఎముకలు ఇవన్నీ కూడా నేల లోపల ఉంటాయి. జంతువుల ఎముకలు, రక్తము, క్లేశలు, మలినాలు ఉంటాయి. ఇవి నేల మీద వస్తాయి. అసలు యాక్చువల్గా పంచభూతాలు ఏంటంటే ఒక నేల ఉంటే భూమి కూడా పంచభూతాల్లో భాగమే. ఈ నేల మీద నార్త్ నుంచి సౌత్కి ఏమిటి మ్యాగ్నెటిక్ వేవ్స్ పాస్ కావాలి. ఈస్ట్ నుంచి వెస్ట్కి ఏంటి సన్ రైజెస్ పోవాలి. తర్వాత మీకు ఈ నైరుతి నుంచి ఈశాన్యానికి వాటర్ ఫ్లో కావాలి. తర్వాత పైనుంచి కాస్మిక్ ఎనర్జీ ఫ్లో ఉండాలి. తర్వాత కింద ఈ భూమి మీద ఈ 4 చక్కగా క్రియలో జరుగుతున్నప్పుడు ఏ మనిషికి ఏ జబ్బు, ఏ బాధలు రావు. మనం ఏం చేస్తాము, ఈ యొక్క సిస్టమ్ని భూమి మీద నిర్మాణం చేసినప్పుడు వాల్స్ కట్టేసి ఈ పంచభూతాలని డిస్టర్బెన్స్ చేస్తాం. ఈ డిస్టర్బెన్స్ చేసినప్పుడు ఈ భూమి లోపల ఉన్న ఈ శల్యాలు అనేవి ఏవైతే ఉంటే బకుట లేక శల్య దోషాలు అంటారు వీటిని. ఈ బకుట శల్య దోషాలు ఏవైతే ఉంటే భూమి లోపల ఉంటాయి. ఈ భూమి లోపల ఉన్న శల్యాలు ఏం చేస్తాయి, నెగిటివ్ కాంతిని ప్రసరింపజేస్తూ ఈ వాల్స్ కట్టినప్పుడు ఆ ఇంట్లో స్టాగ్నెట్ అవుతాయి. స్టాగ్నెట్ అయినప్పుడు ఏం చేస్తే దాన్ని శ్వాస ద్వారా పీల్చడం వల్ల తలనొప్పులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఒక నేలను తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆ నేలను శల్య పరీక్ష చేయాలి. తర్వాత ఆ నేల కూడా స్ట్రెంగ్త్ కూడా చూస్తానికి ఒక 1/1 ఫీటు హోల్ తీసి దాంట్లో మట్టి తీసి ఆ మట్టి తీసేసి దాంట్లో వాటర్ పోసేసి మళ్ళీ రీఫిల్ చేసినప్పుడు ఆ మట్టి ఎంతకు వస్తుంది, కిందకు వస్తుందో పైకి వస్తుందో చెక్ చేస్తారు. తర్వాత లోపల ఉన్న సిస్టమ్ అంతా చెక్ చేసుకున్నాక ఇల్లు కడతారు. ఇప్పుడు అంత టైం లేక నేల తీసుకోవడం కట్టేయడం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే రత్నాలకు సంబంధించి ఏదైతే సూర్యమణి, కాలామణి అనే 2 రత్నాలు ఉన్నాయి, మీరు చూపిస్తాను ఆ రత్నాలు. అవిని భూమి లోపల నార్త్ ఈస్ట్ కార్టర్లో ఒక 10 ఫీట్ గొయ్యి తీసి 1/1 ఫీట్ తీసి ఆ సూర్యమణి, కాలామణిని వేసి దాని మీద మీకు పంచామృతాలు వేసి భూస్థాపితం చేస్తే నేలలో ఉన్న నెగిటివ్ వైబ్రేషను ఈ రత్నాల్లో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ చేసి దాన్ని నల్లిఫై చేసి నేలను న్యూట్రలైజ్ చేసడం వల్ల ఆ నేల ఫలవంతంగా ఉండి ఆ యజమానికి తగ్గి ప్రాజెక్టు కాస్ట్ మినిమైజేషన్ కావటం, ప్రాజెక్టు ఓవర్ హెడ్స్ తగ్గటం, ప్రాజెక్ట్ డ్యూరేషన్ టైం తగ్గటం జరిగి యజమానికి మనస్సు సంతోషంగా ఉండటం, ఆర్థికంగా సుఖంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే నేను విడ్డూరమైన ప్రశ్న అనుకోవద్దండి. ఎందుకంటే వాస్తులో 4 మూలలు, 4 దిక్కులు. సో దాన్ని బట్టి వాస్తు బాగుందా లేదా అనేది చూస్తాం. కానీ భూమి గుండ్రంగా ఉంటుంది. భూమికే వాస్తు లేనప్పుడు జస్ట్ మనం కట్టుకున్న చిన్న ఇంటికి వాస్తు చూస్తే అది ఎంతవరకు సమంజసం, అది ఎంతవరకు దోషాల నివారణకు ఉపయోగపడుతుంది? భూమికే వాస్తు లేదు, దాన్ని ఎలా వాదిస్తారు మీరు? ఎలా దాన్ని అంటే భూమికి వాస్తు లేదు అని అనటానికి గుండ్రంగా ఉన్నదనేది మీ యొక్క క్వశ్చన్. గుండ్రంగా చెప్పడం కాదు, శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉన్న భూమి పైన నేల సమతలంగానే ఉంది. ఇప్పుడు భూమి పైన ఉన్న నేల గుండ్రంగా లేదు. ఈ చిన్న చిన్న ప్లాట్ల కింద, ఎకరాల కింద చేస్తే స్క్వైరు, రెక్టాంగులరు, ట్రయాంగులరు ఇట్లా రకరకాలు వస్తున్నాయి. ఈ కోణాలు వచ్చినప్పుడు ఆ కోణాల దగ్గర ఎనర్జీ లెవెల్స్ని స్టాగ్నెట్ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఆ లోపల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చెయ్యమని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి శాస్త్రం ప్రకారం భూమికి గుండ్రంగా ఉందనేది ఇది కాదు ప్రశ్న. వాస్తు శాస్త్రం ఏం చెప్పిందంటే మంచి ఆరోగ్యమైన గాలి, వెలుతురు ఇంటి లోపల రావాలంటే మీకు బెడ్రూమ్స్ ఎక్కడ ఉండాలా, కిచెన్ ఎక్కడ ఉండాలా, తర్వాత ఎక్కడ ఉండాలో చెప్పింది. ఇప్పుడు అంతేగాని దీంట్లో మనం తీసుకోవలసినంత మంచి తీసుకొని దానికి రెమిడియల్ పార్టీ చేసుకొని మనిషి సుఖవంతంగా ఉండడానికి ఈ శాస్త్రాలన్నీ పెట్టారు. కానీ ఇప్పుడు మీరు భూమి గుండ్రంగా ఉంది, భూమికి వాస్తు ఎందుకు అన్నది నా ప్రశ్నని మీరు ఖండిస్తున్నారా? మరి భూమి గుండ్రంగా ఉన్నమాట వాస్తవము, వాస్తు అనేది ఉన్నది మాత్రం వాస్తవము. భూమికి వాస్తుని సమన్వయం చేసుకొని మనిషి సుఖవంతమైన జీవితం తీసుకోవడం కోసం దాంట్లో కొన్ని పాటలు ఉపయోగించుకోవడం మంచిదని నా భావం. సో వాస్తుని కూడా మన శాస్త్రాలు 100% పురాణాలు కూడా చెప్పాయంటారు.
విశ్వకర్మ పరమాత్మ వాస్తుని గురించి ఒక బుక్, ఒక మొత్తం మనకి ప్రామాణికం మొత్తం విశ్వకర్మ పరమాత్మదే. మొత్తం ఈ సృష్టి అంతా ఆయన సృష్టించింది. మొత్తం విశ్వకర్మ పరమాత్మ ఈ భూమిని పంచభూతాలని క్రియేట్ చేసి ప్రాణశక్తిని తీసుకొచ్చి వాస్తుని నిర్మించి మనుషులు సుఖవంతమైన జీవితంలో తీసుకెళ్ళడానికి విశ్వకర్మ పరమాత్మ చేసిందే ఇది. అంతకుముందు ఇప్పుడు ఈ ఇతర గ్రహాలు ఉన్నాయి, ఇతర గ్రహాల మీద ఈ యొక్క పంచభూతాలు లేవు కానీ అక్కడ మానవులు లేరు. ఈ భూమిని మానవ నివాస యోగంగా మార్చిన ఘనత ఆ భగవంతుడైన విశ్వకర్మ పరమాత్మకే ఉంది. సో అందువల్ల ఇక్కడ దోషాలు ఉంటాయి, వాటి నివారణ ఖచ్చితంగా జరగాలి. మనిషి ప్రశాంతంగా బతకాలన్నా సుఖంగా ఉండాలన్నా వాస్తు చాలా ముఖ్యమంటారు. 100%. వాటికి తోడు రత్నాలు కూడా ముఖ్యమంటారు. నివారణకు సంబంధించి వాస్తు దోష నివారణకి రత్నాలు ఉపయోగించుకుంటే తొందరగా సుఖంగా సంతోషంగా ఉంటారు. రాజశేఖర్ గారు, మీరు ఎక్స్పర్ట్ ఇందులో, ఈ జాతిరాళ్ళ దాని క్లాసిఫికేషన్లో, వాటి క్వాలిటీని ప్యూరిఫై చెప్పడంలో. ఈ జాతిరాలతో పాటు ఇతిహాసాల్లో, పురాణాల్లో కూడా నాగమణి, చంద్రమణి, సూర్యమణి, కాలమణి ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి కాలానుగుణంగా మాయమైపోతూ వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో వాటి ప్రభావం, వాటి యూసేజ్ కూడా పెరిగింది. అవి అమ్మకంలో మీరు ఎక్స్పర్ట్. మీరు ఎస్పెషల్లీ లండన్ నుంచి డిప్లొమా చేయడం జరిగింది. తర్వాత ఇలాంటి రాళ్ళను సమాజంలో, అంటే ఇలాంటి నాగమణులను, వీటిని సమాజానికి కూడా పరిచయం చేస్తున్నారు. వాటి గురించి చెప్పండి. అసలు నాగమణి, ఈ కాలమణి, సూర్యమణి, చంద్రమణి, సో వాటిని ఎక్కడ పుడతాయి, అవి ఎలా తీసుకొస్తారు, వాటిని ఎవరికెవరికి, ఎలాంటి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, వాటి గురించి చెప్పండి. మనిషికి ఈ భూమి మీద ఈ రత్నాలు అనేది మన భూమాత అంటే మన తల్లి యొక్క బిడ్డలు. రత్నాలు భూమిలో సహజ సిద్ధంగా ఫామ్ అవుతాయి. ఒక రత్నము, ఒక సూర్యమణి అని ఒక రత్నం ఫామ్ కావడానికి 5 కోట్ల సంవత్సరాలు పట్టింది. అంటే సూర్యమణి అంటే ఏంటంటే దాని ట్రేడ్ నేమ్. అంటే దానికి మన ఇండియన్ కల్చర్ ప్రకారం సూర్యమణి, సూర్యకాంతమణి అంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే సహజమైన రూబీకి సూర్యమణికి డిఫరెన్స్ ఉంది. సహజమైన రూబీలో ట్రాన్స్పరెంట్ రేసెస్ పోతాయి, దాని సైజులు తక్కువ దొరుకుతాయి. న్యాచురల్ కలర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది, చాలా కాస్ట్ ఉంటుంది. ఈ సూర్యమణుల్లో సైజులు పెద్ద సైజులు దొరుకుతాయి, న్యాచురల్ కలర్ ఉంటుంది. దీని మీద 6 రేస్ ఆస్ట్రిజం వస్తుంది. దీని లోపల టైటానియం ఆక్సైడ్ అనే ఇంకొక మినరల్ కూడా దీంట్లో కలుస్తుంది. మామూలు రూబీస్లో ఏంటంటే అంటే ఏ రూబీ కానీ ఏ మినరల్స్ కానీ ఎక్కువ కొరండం గ్రూప్కే చెంది ఉంటుంది. కొరండం అంటే అల్యూమినియం ఆక్సైడ్, దాంట్లో మినరలాజికల్ కాంపోజిషన్. దాని వెరైటీ అంటే దాని కలర్ ప్రకారం మనం రూబీ కింద తీసుకుంటాం. ఈ రూబీలో అల్యూమినియం ఆక్సైడ్, క్రోమియం ట్రాన్సిషన్ ఎలిమెంట్ వల్ల రూబీ వస్తుంది. దీంట్లో టైటానియం ఆక్సైడ్ కలవటం వల్ల దాని మీద స్టార్ ఫామ్, 3 సెట్స్ ఆఫ్ రుటైల్ నీడిల్స్ ఏర్పడటం వల్ల స్టార్ ఫామ్ అవుతుంది. ఈ స్టార్స్ కంటిన్యూగా సెల్ఫ్ ఎమిటింగ్ రేసెస్ని తీసుకొని కాస్మిక్ ఎనర్జీని ఫ్లో చేస్తాయి. సో ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీని ఫ్లో చేస్తాయో దీనికి ప్రత్యేకత ఉంది. కాబట్టి ఒక ఇంట్లో కానీ, ఒక బాడీ మీద కానీ, ఒక నేలలో కానీ పెట్టినప్పుడు దీని యొక్క ప్రక్రియను సెల్ఫ్ ఎమిటింగ్ రేసెస్ ఏం చేస్తాయంటే కాస్మిక్ ఎనర్జీని ఆ ప్రదేశంలో నింపుతాయి. ఆ నింపినప్పుడు ఏమవుతుంది, దేహం మీద పెట్టినప్పుడు దేహంలో ఉన్న ఎక్స్ట్రా పాజిటివ్ ఎనర్జీ వచ్చి దేహానికి ఎక్స్ట్రా పవర్ ఉండటం వల్ల కాలాన్ని అనుకూలంగా మారుస్తాయి. అది పూజా మందిరంలో పెట్టినప్పుడు, పూజా మందిరంలో పూజల్లో దర్శించుకున్నప్పుడు, వ్యక్తులు దర్శించుకున్నప్పుడు దానిలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీ మార్చడం వల్ల వాళ్ళ కోరికలు, భక్తుల కోరికలు తీరుతాయి. కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర కావచ్చు, అనేక మందిరాల్లో ఈ రత్నాల అమెరికా ఉంటుంది. ఈ సూర్యమణి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను రీసెంట్గా ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఆ టెంపుల్లో కూడా అద్దంకి దగ్గర ఉంది, అక్కడ కూడా సూర్యమణిని ఇచ్చాను. ఈ సూర్యమణిని కొన్ని వందల సంవత్సరాలు అట్లా వెలుగుతూనే ఉంటాయి. సరే, ఇప్పుడు ఒక కరెంటు పెట్టి ఒక స్విచ్ ఆన్ చేస్తే, లైట్ ఆఫ్ చేస్తే కరెంట్ అయిపోతుంది. కానీ అట్లా కాకుండా సూర్యమణిని ఒకసారి ఇన్స్టాల్ చేస్తే దాని మీద ఉన్న 6 రేసెస్ కంటిన్యూగా 100 సంవత్సరాలు వెలుగుతూ సెల్ఫ్ ఎమిటింగ్ రేస్ను ప్రొడ్యూస్ చేస్తూ ఇల్లు మొత్తం కాంతివంతంగా చేస్తాయి. కాబట్టి శుభకాంతి, చక్కటి కాంతి ప్రభావితం ఉంటుంది. కాబట్టి దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు బాడీలో ఉన్న జబ్బులు, మానసిక బాధలు, తర్వాత ఆర్థిక బాధలు తొలగి మనిషి జీవితంలో ప్రభావితం జరుగుతాయి. అది దాన్ని సూర్యమణి అంటారు. నెక్స్ట్ రెండోది కాలామణి అంటారు. ఈ కాలామణి అంటే ఈ సూర్యమణిని రవికి రిప్రజెంటేషన్గా చేస్తారు. తర్వాత కాలామణి అంటే దాన్ని న్యాచురల్ స్టార్ బ్లాక్ సఫైర్ అంటారు. మా ప్రేక్షకుల కోసం చూపిస్తూ దాన్ని నెరేట్ చేస్తారా? ఎందుకంటే అవి చాలా ఎక్స్పెన్సివ్. అవి జనాలకు కూడా ఈ నవరత్నాల గురించి తెలుసు, ముఖ్యంగా ఈ వజ్రాలు, వైడూర్యాలు, ఈ పచ్చలు, ముత్యాలు, కెంపుల గురించి అందరికీ తెలుసు, అందరికీ అవైలబుల్ ఉంటాయి. ఈ కాలామణి, సూర్యమణి అవి చాలా రేరుగా దొరుకుతున్నటువంటి ప్రీషియస్ స్టోన్స్. అవి మీరు ప్రత్యేకంగా 2 రాష్ట్రాల్లోనూ మీరు ఫేమస్. సో వాటి గురించి చూపిస్తూ నెరేట్ చేస్తే కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది, పబ్లిక్ రీచ్ అయ్యే. తప్పనిసరిగా నేను చూపిస్తాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని సూర్యమణి అంటారు, దీన్ని స్టార్ రూబీ అంటారు. దీన్ని క్రోమియం అంటే దీంట్లోకి వచ్చేటికల్లా అల్యూమినియం ఆక్సైడు, క్రోమియం ట్రాన్సిషన్ ఎలిమెంటు,
టైటానియం ఆక్సైడ్ ఉంటుంది. దీనివల్ల దీనికి 6 రేస్, దీంట్లో 3 సెట్స్ ఆఫ్ రొటైల్ నీడిల్స్ ఉండడం వల్ల ఈ 6 రేస్ ఫామ్ అవుతాయి. చూడండి, ఈ 6 రేస్ కంటిన్యూగా సెల్ఫ్ ఎమిటింగ్ రేస్ని ప్రొడ్యూస్ చేస్తూ కాస్మిక్ ఎనర్జీని ఫ్లో చేస్తూ ఇంటి వాతావరణంలో మంచి చేస్తారు కాబట్టి దీన్ని సూర్యమణి, సూర్యకాంతమణి అన్నారు. దీన్ని న్యాచురల్ స్టార్ రూబీ అంటారు. దీనిలో న్యాచురల్ కలర్ ఉన్నది. ఇది ఆఫ్రికాలో దొరుకుతుంది, సౌత్ ఆఫ్రికాలో దొరుకుతుంది, బర్మాలో దొరుకుతుంది, కొంత ఇండియాలో తక్కువ ఉంటుంది. మంచి దీంట్లో ఫైన్ స్టార్స్ ఉంటాయి. చూడండి, ఈ విధమైన ఫైన్ స్టార్స్ మంచి నైఫ్ ఎడ్జ్డ్ స్టార్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అది ఇట్లా 3 డైరెక్షన్లో మూవ్ అవుతుండాలి. అటువంటి ఇలా అది మూవ్ అవుతున్నప్పుడు వీటికి సంబంధించిన పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మూవ్ అవుతుండాలి. స్టోను ఇలా మూవ్ అవుతుండాలి. దీన్ని ఈ విధంగా మూవ్ అవుతుంటే దీంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది. నైఫ్ ఎడ్జ్ స్టార్స్ ఉండాలి. ఇదిగోండి, చక్కగా నైఫ్ ఎడ్జ్ స్టార్స్ ఉంటే దీంట్లో మోర్ పవర్ ఉంటుంది. దీన్ని మనం స్టార్ రూబీ, సూర్యమణి, సూర్యకాంతమణి అని అంటారు. దీన్ని కాలామణి అంటారు. ఇది 6 రేస్ ఆస్ట్రిజం కలిగి ఉంటుంది. దీన్ని శనికి రిప్రజెంటేషన్గా కొలుస్తారు. దీని ఈ కాలామణిలో అల్యూమినియం, ఇది కొరండం గ్రూప్. కాలామణి అనేది న్యాచురల్ స్టార్ బ్లాక్ సఫైర్ అంటారు. దీన్ని కొరండం గ్రూప్కి చెందింది. దీనిలో ఉన్న కెమికల్ కాంపోజిషను అల్యూమినియం ఆక్సైడు, తర్వాత హెమటైటు ఇల్యూమినేట్ క్రిస్టల్సు, తర్వాత మ్యాగ్నెటైట్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ వల్ల దీనికి బ్లాక్ కలర్ వస్తుంది. హెమటైట్ క్రిస్టల్స్ వల్ల దీనికి ఎల్లో కలరు స్టార్స్ వస్తాయి. ఇది 6 రేస్ని కంటిన్యూగా ఎమిట్ చేస్తుంది. 9 మోర్ స్కేల్ హార్డ్నెస్ ఉంటుంది. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.762 ఉంటుంది. ఇది కంటిన్యూగా సెల్ఫ్ ఎమిటింగ్ రేసెస్ని ప్రొడ్యూస్ చేయటం వల్ల దీన్ని ఎక్కువగా చాలా ప్రభావవంతంగా ఉపయోగిస్తుంది. శని భగవానుడికి బాగా ఉపయోగిస్తారు. చూడండి, దీంట్లో 6 రేస్ ఎలా కంటిన్యూగా వస్తూ ఉన్నాయో, కంటిన్యూగా 6 రేస్ వస్తాయి. దీంట్లో డబుల్ స్టార్ ఉంటుంది, సింగిల్ స్టార్ ఉంటుంది. దీంట్లో ఉన్న న్యాచురల్ కలర్స్ వల్ల ఈ యొక్క రత్నాన్ని ఎక్కువగా కాంబోడియా, తర్వాత థాయి, తర్వాత మీకు రష్యాలో వీటిల్లో దొరుకుతూ ఉంటాయి ఈ స్టార్స్. న్యాచురల్ బ్లాక్ స్టార్ సఫైర్స్ అంటారు వీటిని. ఇవి చాలా అపురూపమైనవి, అమూల్యమైనవి, న్యాచురల్ కలర్స్, మైన్స్. దాని సైజు వల్ల దీనికి అనేక రకాలుగా ఆస్ట్రాలజికల్గా ఇది చాలా బెనిఫిట్ ఉంది. కాబట్టి నార్మల్ బ్లూ సఫైర్స్లోకి వచ్చేటికల్లా మినిమం 5-10 క్యారెట్లు దొరకడం చాలా కష్టము. న్యాచురల్ కలర్స్ ఇంకా కష్టము. ఆ న్యాచురల్ కలర్స్లో ఆ ప్రైస్ పెట్టే బదులు ఆ ప్రైస్కి పెట్టాలంటే చాలా కాస్ట్ పడుతుంది. కాబట్టి అంతకంటే ఎక్కువ పవరు తక్కువ ప్రైస్లో ఈ న్యాచురల్ స్టార్ బ్లాక్ సఫైర్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని శనికి సంబంధించిన ఇంప్రూవ్మెంటు, శనికి సంబంధించిన బాధల్లో నుంచి బయటికి రావటం, శనికి సంబంధించిన శక్తిని తీసుకోవటం, ఐశ్వర్యానికి తీసుకురావటం, మనశ్శాంతి తీసుకోవటం, ఆరోగ్యకరంగా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇది మంచి సైజుల్లో, మంచి క్వాలిటీల్లో లభిస్తాయి. కాబట్టి వీటిని ధరించుకొని మనుషులు తమ జీవన పరిమాణంలో తన జీవన శైలిని అభివృద్ధి చేసుకోవటం, జీవనం యొక్క అభివృద్ధికి ముందుకు రావడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీన్ని స్టార్ సఫైర్ అంటారు. స్టార్ వైట్ సఫైర్ కానీ, స్టార్ గ్రే సఫైర్ కానీ, పుష్యరాగ మణి అంటారు. పుష్యరాగ మణి అంటే దీని లోపల 6 రేస్ కంటిన్యూగా వస్తాయి. అంటే బేసికల్గా ఇది కొరండం గ్రూప్కి చెందుతుంది. దీని లోపల దీని యొక్క కెమికల్ కాంపోజిషన్ అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది, టైటానియం ఆక్సైడ్ ఉంటుంది. ఇది బేసికల్గా పుష్యరాగ మణి స్టార్ సఫైర్ అంటారు. ఇది సెల్ఫ్ ఎమిటింగ్ రేసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గురుగ్రహానికి సంబంధించి రిప్రజెంటేషన్గా వాడతారు. దీనివల్ల ఈ యొక్క 6 రేస్ వల్ల కంటిన్యూగా కాస్మిక్ ఎనర్జీని, అటామిక్ ఎనర్జీని ఇంటి లోపల వాతావరణంలోకి మనిషి ధరించినప్పుడు పొందటం వల్ల మనిషికి సద్బుద్ధి, మంచి జీవితము, ఆర్థికము, ఉన్నతమైన యోగం వస్తాయి. కాబట్టి ఇది న్యాచురల్ కలర్ని కలిగి ఉంటుంది. ఈ రత్నాన్ని వాడటం వల్ల ఎల్లో సఫైరు తర్వాత దానికంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మనిషి తన జీవన ప్రమాణాన్ని పెంచుకోవటం, మన జీవితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. దీని పేరు న్యాచురల్ హీలియోడోరు. దీన్ని బెరిల్ గ్రూప్కి చెందింది. బెరీలియం అల్యూమినియం సిలికేటు దీని యొక్క మెయిన్ కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషను. దాంట్లో ఐరన్ వల్ల ఎల్లో కలర్ వస్తుంది. ఇది న్యాచురల్ కలరు. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంట్రీస్లో యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ అంటే రష్యాలో ఇటువంటి కొన్ని కంట్రీస్లో జరుగుతుంది. చాలా పారదర్శకమైన రత్నము, చాలా పవర్ఫుల్ రత్నము. ఈ రత్నంలో నుంచి వచ్చే ట్రాన్స్పరెంట్ రేసెస్ చాలా ప్రభావితం చూపించి మనిషికి ఆర్థిక శక్తిని, మానసిక శక్తిని, విద్య, ఉద్యోగాల్లో అభివృద్ధిని కలిగజేస్తుంది.
ఈ రత్నానికి సంబంధించి మనకి న్యాచురల్ కలర్ రత్నాలు ఉంటాయి కాబట్టి హిలియోడోర్ అనేది అంటే హిలియోడోర్ అంటే మహారత్నంగా కొలుస్తారు. దీనికి సంబంధించి ఈ రోజున ఎల్లో సఫైర్స్లో న్యాచురల్ కలర్ దొరకడం చాలా కష్టంగా ఉంది. దానికంటే ఎక్కువగా పవర్ఫుల్గా ఉన్న ఈ హిలియోడోర్ అనే రత్నాన్ని కానీ గురుడికి సంబంధించి ధరించుకుంటే దీన్ని చాలా విశేషమైన ప్రభావం చూపించడం వల్ల మనిషి జీవితంలో త్వరగా అద్భుత ఫలితాలని పొందటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి శాస్త్ర ప్రకారం దీన్ని ధరించాలి. విదేశాల్లో దీనికి చాలా విపరీతమైన డిమాండ్ ఉంది. న్యాచురల్ స్టార్ రూబీ అంటారు. ఇది గోల్డ్ రింగ్లో పొదగబడింది. దీనికి చక్కటి కాంతి ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీని ఫ్లో చేస్తుంది. అల్యూమినియం ఆక్సైడు, క్రోమియం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, టైటానియం ఆక్సైడ్ వల్ల దీనికి ఈ విధమైన స్టార్ ఉంటుంది. దాంట్లో నైఫ్ ఎడ్జ్డ్ షార్ప్ ఫ్యాసెట్స్ గల ఈ సూర్యమణులు చాలా చక్కటి ప్రభావాన్ని మానవ జాతి మీద, తర్వాత వాస్తుపరంగా, తర్వాత ఇంటి గృహంలో కానీ టెంపుల్స్లో కానీ కాస్మిక్ ఎనర్జీని ఫ్లో చేయటం వల్ల మోర్ పవర్ని జనరేట్ చేసే శక్తి ఉంటుంది. ఇది వందల సంవత్సరాల పాటు ఇలా వెలుగుతూనే ఉంటుంది. న్యాచురల్ కలర్ని కలిగి ఉంటుంది. ఇవి సౌత్ ఆఫ్రికా సంబంధించింది సూర్యమణి అంటారు. ఆఫ్రికన్ మైన్స్కి సంబంధించింది న్యాచురల్ కలరు. దీని యొక్క కెమికల్ కాంపోజిషన్ అల్యూమినియం ఆక్సైడు, క్రోమియం ట్రాన్సిషన్ ఎలిమెంటు, టైటానియం ఆక్సైడ్ ఇన్బిల్ట్ ఉంటుంది. 3 సెట్స్ ఆఫ్ రొటైల్ నీడిల్స్ వల్ల దీని మీద 6 రేస్ ఆస్ట్రిజం డెవలప్ అయింది. ఇది కంటిన్యూగా సెల్ఫ్ ఎమిటింగ్ రేసెస్ని తీసుకుంటాయి. న్యాచురల్ కలరు డిఫరెంట్ క్వాలిటీస్లో ఉంటాయి. ఈ ధరించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. చాలా అద్భుతంగా చెప్పారండి రాజశేఖర్ గారు. ఈ కాలమణి, సూర్యమణి, చంద్రమణి, చాలా అద్భుతమైన రేర్ మణుల గురించి చాలా విప్లవకరంగా చాలా అద్భుతమైనటువంటి సమాచారం ఇచ్చారు. అలాగే ఈ శమంతకమణి, మామూలుగా ఈ కాలమణికి సూర్యమణులకి తేడా ఏంటి? శమంతకమణి అనేది ఏంటి అసలు? పురాణాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు కూడా చాలా అపనిందలు పాలయ్యాడు శమంతకమణి. అది ఇతిహాసాల్లో మన హిందువుల్లో నాటుకుపోయిన మణి. ఏంటి అది అసలు? శమంతకమణి అనేది ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యాజిత్ దగ్గర నుంచి తీసుకున్నాడని చెప్పేసి ఒక ఇది ఉంది. శమంతకమణి అంటే ఏంటంటే వజ్రం. దాంట్లో ఆ సమంతకమణి కంటిన్యూగా కాంతులు వెదజల్లుతుంది. ఈ శమంతకమణి కావచ్చు, ఈ సూర్యమణి కావచ్చు, కాలమణి కావచ్చు, నీలమణి కావచ్చు, ఇవన్నీ కూడా మణులు అంటే కెంపులు, ఇవన్నీ కూడా రత్నాలు. ఈ రత్నాల్లో అది కూడా ఒక మణి. ఆ మణిని పూర్వకాలంలో ద్వాపరయుగంలో ఉపయోగించారు కాబట్టి దానికి కాంతులు వెదజల్లే గుణం ఉంది కాబట్టి దాన్ని విశేషంగా అన్ని బంగారాన్ని కంటే కూడా అన్నిటికంటే అత్యంత విలువైనవి కాబట్టి దాన్ని ప్రస్తావించారు. దానివల్ల సుఖ సంతోషాలు, దానికి ఆ కాలంలో శమంతకం వల్ల 7 బారుల బంగారం వస్తుందని చెప్పేసి ఒక నానుడి ఉంది. దాన్ని ధరించిన వాళ్ళకి అభిత కోరికలు తీరుతాయి ఉంది. అంటే ఒక మనిషి తన శక్తికి మించి పని చేయాలనుకున్నప్పుడు కానీ, తను జీవితంలో ఎదగాలన్నప్పుడు కానీ ఇంకొక దైవశక్తిని స్వీకరించడం అనేది ఒక ఇదిగా ఉన్నది. అది ఎలా అంటే ఇప్పుడు ఈ శమంతకమణి అనేది దైవశక్తికి సంబంధించిన మణులు కాబట్టి దేహం మీద పెట్టి ఆ దేహానికి సంబంధించిన పవర్ని పెంచుకొని మనుషులలో చైతన్యం తీసుకొని వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా వెళ్ళడానికి ఇది ఉపయోగపడింది. అదేవిధంగా ఇప్పుడు ఈ సూర్యమణి, కాలమణి, నీలమణిలను కూడా ప్రస్తావిస్తే పుష్పక విమానంలో కూడా సూర్యమణి, నీలమణుల్ని పెట్టారని చెప్పేసి అంటే సూర్యమణి నుంచి వచ్చిన కిరణాలు, నీలమణుల నుంచి వచ్చిన కిరణాలతో పుష్పక విమానం ఇంధనంగా నడిచిందని చెప్పి శాస్త్రంలో ఉంది. అదేవిధంగా సూర్యమణి అంటే ఇప్పుడు మనం లేజర్ రేస్ ఉన్నాయి. ఒక లేజర్ రేసి మనిషి దేహం మీదకి పంపిస్తే లోపల ఉన్న వాటిని తీసుకుంటారు. ఎక్స్రేస్ని మనిషి దేహంలో పంపిస్తే ఎముకలు, బోన్స్ వాటికి సంబంధించి వస్తుంది. లేజర్ రేస్ ద్వారా లోపల జబ్బుల్ని క్యూర్ చేస్తారు. కానీ లేజర్ రే కనపడదు. అదేం చేస్తుంది? లోపల ఉన్న మన మనిషి దేహంలో ప్రవేశించి దేహాన్ని ఫోటో తీసి మీకు ఫిల్మ్ రూపంలో వేస్తుంది. అట్లనే మణులు సూక్ష్మమైన కాంతిని వెదజల్లుతాయి కాబట్టి అవి దేహం మీద ప్రభావితం చూపిస్తానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళు ఆ రోజున ఇంధనంగా వాడారు. మన దేహంలో ఉన్న శక్తిని పెంచటం కోసం, ఆకర్షణ కలిగించటం కోసం ఈ మణులు వాడుతున్నాం. ఈ సూర్యమణిని, కాలమణి, నీలమణి, సూర్యమణి రవి భగవానుడికి చెందింది, నీలమణి శని భగవానుడికి చెందింది, కాలమణి శని భగవానుడికి చెంది, పుష్యరాగమణి మీకు గురు భగవానుడికి చెందింది. అంటే ఈ మణుల లోపల ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని దేహం స్వీకరించినప్పుడు ఈ దేహంలో ఉన్న ఆకర్షణ పెరగటం, కాలం అనుకూలంగా మారటం, వ్యక్తిని సంతోషాన్ని, సుఖాన్ని పొందటానికి ఇవి బాగా ప్రేరేపింపజేస్తాయి. కాబట్టి మన
అంటే త్రేతాయుగం, ద్వాపర యుగం, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. అనేక కాలాల్లో కూడా మనిషి ఉన్న శక్తి నుంచి అధిక శక్తిని పొందటానికి కోసం దైవశక్తి అయిన సూర్యకాంతి ఈ మణుల్ని స్వీకరించి తద్వారా దేహాన్ని చక్కగా ఇంప్రూవ్ చేసుకోవటం కోసం 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసుల వ్యక్తులకి ఇవి ఉంటాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకొని సుఖవంతమైన జీవితాన్ని పొందటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డారు. ప్రతి మనిషి కూడా తన జీవితంలో తనకి సంపాదించాలనే ఉంటుంది. ప్రతి మనిషి కూడా సుఖంగా ఉండాలనే ఉంటాడు. ప్రతి మనిషికి కూడా పని వచ్చు. కానీ ఎందుకు హెచ్చు తగ్గులు? ఒక మనిషి అప్లో ఉంటాడు, ఒక మనిషి డౌన్లో ఉంటాడు. ఒకడు చీఫ్ మినిస్టర్ అవుతాడు, ఒకడు బెగ్గింగ్లోకి వస్తాడు, ఒకడు డబ్బులు సంపాదిస్తాడు, ఒకడు జబ్బును సంపాదిస్తాడు. ఈ కాలం ఎందుకంటే కర్మల వల్ల వస్తాయి కాబట్టి ఈ కాలం అనేది సేమ్ ఇదే ఉంటుంది. పుట్టుక మరణం మన చేతుల్లో ఉండదు. మన పాత్ర ఈ భూమి మీద 70-80 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. భూమి మాత్రం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఉంటుంది. మన పాత్ర అయ్యే లోపల మనిషి తను సాధించాల్సిన విజయాలకి కాంపిటీషన్ అడ్డంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సూర్యమణి, కాలామణి, నీలమణుల్ని ధరించి మనిషి ఉన్న స్థానం కంటే మెరుగైన స్థానానికి వెళ్ళి తనకి భగవంతుడిచ్చిన అదృష్టాన్ని తొందరగా పొందటానికి కోసం, భగవంతుడిచ్చిన దురదృష్టాన్ని తగ్గించడం కోసం, మనిషి జీవన పరిమాణంలో జీవన ప్రమాణాన్ని పెంచుకోవడం కోసం ఈ మణులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. భూమి అనేది కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది. మనం ఎక్కువ కాలం ఉండము, చాలా తక్కువ కాలం ఉంటాము. అటువంటి పరిస్థితుల్లో ఈ మణుల్ని ఇక్కడ ఉపయోగించుకోవటం వల్ల మనిషి జీవన ప్రమాణాన్ని, జీవన పరిమాణాన్ని పెంచుకోవచ్చు. మీరు చెప్పినట్లు పూర్వకాలంలో కూడా రాణులైతే కిరీటాల్లోనూ, హారాల్లోనూ, వడ్డానాల్లోనూ, ప్రతి ఒక్క నగల్లోనూ ఈ కెంపుల్ని, వజ్రాల్ని, నవరత్నాల్ని పొదిగి వాడుకునేవాడు. సో ఇదేనా బేస్ దానికి? అంటే ఈ రత్నాలను 2 రకాలుగా ఉపయోగిస్తారు. ఒకటి ఏంటంటే ఈ రత్నాలను ఆస్ట్రాలజికల్ పరంగా మనిషి దేహంలోకి పవర్ పెంచే పద్ధతి. రెండోది స్టేటస్, మనిషి యొక్క స్థితి మెరుగైన స్థితిలోకి వచ్చి ఇది ఐశ్వర్య చిహ్నంగా, గొప్పతనానికి చిహ్నంగా కూడా వాడారు. రాజులు, రాణులు ఎంత బంగారం పెట్టినా ఆ రత్నాలలో ఉన్న తేజస్సైన కాంతి మనిషి యొక్క ఆకర్షణ కలిగిస్తుంది కాబట్టి రాణులు వాళ్ళ యొక్క స్టేటస్, వాళ్ళ యొక్క ధైర్యానికి, వాళ్ళ యొక్క గొప్పతనానికి చిహ్నంగా మణులను వాడారు. కరెక్ట్. వాటిలో ఈ సూర్యమణులు, నీలమణులు, కాలామణులు విస్తృతంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అందుకే మణులు, మాణిక్యాలు అంటారు. మాణిక్యాలు అంటే ఏంటి? మణి అంటేనేమో అంటే కెంపు, మాణిక్యం అంటే నీలం. అంటే మాణిక్యం అంటే ఏంటంటే బ్లూ సఫైర్ అంటారు, నీలమణి, ఇది మాణిక్యం అంటారు. మణి అంటే రూబీ అంటేను కెంపు అంటే మణి. అంటే ఏంటి యాక్చువల్గా ఈ మణులు 4 మణులు అంటే మన రవికి ఉపయోగించేది కానీ, గురుడికి ఉపయోగించేది కానీ, శని భగవానుడికి ఉపయోగించేది కానీ, తర్వాత ఈ మణులు మొత్తం కూడా బేసికల్గా కొరండం అనే ఒక మినరల్కి సంబంధించింది ఉంటుంది. ఆ కొరండం అనే స్పీషీలో అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఒక మినరల్ ఉంటుంది. దానికి సంబంధించి దాని యొక్క కలర్ వెరైటీ అంటే దాని మదర్ సేము, దాంట్లో కలర్ వెరైటీ అంటే దాని కెమికల్ కాంపోజిషన్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్ కూర్చోవటం వల్ల దాని వెరైటీ. అంటే సపోజ్ అల్యూమినియం ఆక్సైడ్ క్రోమియం వచ్చింది అనుకోండి, వెంబడే రెడ్ కలర్ వస్తుంది, దాన్ని రూబీ అంటారు. అల్యూమినియం ఆక్సైడ్కి మీకు ఫెర్రస్ ఆక్సైడ్ చేరింది అనుకోండి, దానికి నీలం అంటారు. అల్యూమినియం ఆక్సైడ్కి ఫెర్రస్ ఆక్సైడ్ తర్వాత అదర్ మినరల్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని ఎల్లో సఫైర్ అంటారు. సో ఈ విధమైన మినరలాజికల్ కాంపోజిషన్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ అడిషనల్ దానివల్ల దాని ట్రాన్సిషన్ ఎలిమెంట్ మార్పుల వల్ల ఈ యొక్క రత్నాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ రత్నాలకి మనం కొన్ని అస్ట్రాలజికల్గా రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులకి వీటిని పెంచారు. కాబట్టి దీంట్లో బేసికల్గా ఒక అంటే మీకు నవరత్నాలు తీసుకుంటే ఆర్గానిక్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి ముత్యము, పగడము. ఇవి కాకుండా మిగతా అన్నీ కూడా భూమి లోపల నుంచి వస్తాయి. ఒక ముత్యము, పగడం మాత్రం సముద్రంలో జంతువుల నుంచి వస్తాయి అన్నమాట. అవి వస్తాయి. ఈ మిగతా 7 కూడా మినరల్గా భూమి లోపల నుంచి వస్తాయి. ఈ రత్నాలు భూమాత బిడ్డలు. మన తల్లి అయితే ఈ భూమాత, ఈ భూమాత లోపల్లో న్యాచురల్ ప్రాసెస్ ద్వారా కొన్ని కోట్ల సంవత్సరాలు వెయిట్ చేస్తే రత్నాలు పుట్టాయి. దీని యొక్క విలువ అమూల్యము, అపురూపము. కానీ దీనికి ఇలా మార్కెట్లో కొన్ని ధరలు నిర్ణయించారు. కానీ వీటి యొక్క ఒక మనిషి ఒక కారు ఉంటేనే 5 కోట్ల రూపాయల కారు కావాలంటే 5 సంవత్సరాలు దానికోసం స్పెండ్ చేస్తాను. అపురూపమైన రేర్ అయిన ఈ రత్నాలను ఉపయోగించుకోవటం అనేది చూడటం
చెక్కటం అనేది మనిషికి చాలా పుణ్యం వస్తుంది కాబట్టి భారతదేశం రత్నగర్భ అన్నారు. ఎవరైనా గొప్పవాడు అనే దానికి రత్నంతో పోల్చడం వల్ల రత్నంలో ఉన్న అపురూపమైన కిరణాలు, ఆ ప్రకాశవంతమైన తేజస్సు మనిషికి ఉండి గొప్పవాడనే చిహ్నానికి ఇది నానుడి కాబట్టి రత్నాలను స్వీకరించడం మనిషి గొప్పతనాన్ని కోసం ప్రయాణించేటప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని పరిగెత్తడం అనేది ప్రాచీన కాలం నుంచి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నుంచి అలా వస్తూనే ఉంది. ఆ పరంపరని మనం ఉపయోగించుకొని ఉన్న జీవితం కంటే మెరుగైన జీవితాన్ని దీన్ని పొందొచ్చు. సో ఇంకోటి చెప్పండి, ఈ రత్నాలతో థెరపీ చేస్తారని, రోగాలు మాయం చేస్తారని అంటారు, వాస్తవమేనా? ఈ రత్నాలకు సంబంధించి ఇవాళ కూడా హోమియోపతిలో అనేక పొటెన్షియల్లో కెంపుల నుంచి వచ్చిన కిరణాల తరిమిడి పెట్టి హోమియోపతిలో వాడతారు. ఆయుర్వేదంలో కూడా రత్నాలతో వాడతారు. నవరత్న భస్మము ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. అంటే రత్నాల్లో ఏమున్నాయి, ఇప్పుడు మనకి మెడిసిన్ అంటే బాడీలో దేహంలో జబ్బు ఉంటుంది. ఈ జబ్బుని ఏం చేస్తాము, కెమికల్స్లో పెట్టి ఇంగ్లీష్ మెడిసిన్లో ట్యాబ్లెట్ రూపంలో ఇచ్చి ఆ పర్టికులర్ జబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తారు. అలానే రత్నాల్లో ఉన్న ఈ కెమికల్ కాంపోజిషన్స్లో ఉన్న మినరల్స్ నుంచి వచ్చే రేసెస్ పెట్టి ఆ రేసెస్ వల్ల ఈ యొక్క రత్నాల్లో బాడీలో ఉన్న ఆర్గాన్స్ చికిత్స చేయడం అనేది ఉన్నది. ఇవాళ కూడా మీకు లేజర్ రేసెస్, ఇప్పుడు లేజర్ రేసెస్ అలెగ్జాండ్రైట్ అని ఒక రత్నం ఉంది. అది బెరీలియం అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది. దాంట్లో క్రోమియం ట్రాన్సిషన్ ఎలిమెంట్ ఉంటుంది. దానివల్ల దాంట్లో కలర్ చేంజింగ్ ఫినామినా ఉంటుంది. దాని నుంచి వచ్చే రేసెస్ వల్ల ఆ లేజర్ రేసెస్ మీద పంపించి స్కిన్ క్యాన్సర్ని, స్కిన్కి సంబంధించిన రుగ్మతల్ని రిమూవ్ చేస్తున్నారు. అలానే మీకు అనేక రకాలైన బాధలు, పొట్టకు సంబంధించిన ఉదరకోశ బాధలకు ఎల్లో సఫైరు, తర్వాత హిలియోడోరు ఇట్లాంటి రత్నాలు పెట్టి తగ్గిస్తున్నారు. ఆయుర్వేదము, హోమియోపతిలో కూడా బాగా ఉంది. ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా ఇంకా ఫ్యూచర్లో వీటికి సంబంధించిన ఇవి వస్తాయి. ఎందుకంటే ఆయుర్వేద భస్మాలన్నింటిలో కూడా రత్నాలని ఉపయోగిస్తారు. రేసెస్, మినరల్స్ రెండింటి కలిపి యూజ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, రాజశేఖర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, అలాగే కలియుగంలో కూడా ఈ రత్నాల వాడుక మనిషి జీవితాన్ని మారుస్తుంది. అలాగే ఉన్నత స్థితికి చేర్చడానికి కూడా రత్నాలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఇది తన వ్యాపారం కోసమో, తన అభివృద్ధి కోసమో, తన సొంత స్వలాభం కోసమో చెప్తుంది కాదు. ఇతిహాసాలు, పురాణాల్లో సైతం వీటి గురించి చాలా స్పష్టంగా వివరించడం జరుగుతుందని ఎగ్జాంపుల్స్తో సహా చెప్పడం జరుగుతుంది. సో రత్నాలు రాతలు మారుస్తాయని చెప్తున్నారు కాబట్టి వారి వారి నమ్మకాలతో రత్నాలు వాడండి, మీ రాతలు మార్చుకోండి. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. నమస్కారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.